నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్ళీ కలకలం రేపుతుంది. గతంలో మనం చూసాము కరోనా వైరస్ వల్ల ఎంతమంది మృతి చెందారు, ఎంతమంది ఏ విధంగా లాస్ అయ్యారు, ఎంతమంది ఏ విధంగా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా మన భారతదేశంలో చూసుకుంటే కనుక ఏ విధంగా కరోనా వల్ల ఏ విధంగా ఎంతమంది ఇబ్బంది పడ్డారు అనేది మనమైతే చూసాము. ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ రాబోతుందా? ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రాబోతుందా అంటే యెస్, అదే విధంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనకి ఏపీలో దాదాపు నలుగురు మృతి చెందారు. కేవలం కరోనా వైరస్ వల్లే ఇప్పటివరకే నలుగురు మృతి చెందడం అయితే జరిగింది. ఇప్పటికైతే మనకి జూలై 16 నుంచి చూసుకుంటే దాదాపు 26 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 150 మందికి టెస్టులు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మళ్ళీ లాక్‌డౌన్ పెట్టే అవకాశాలేమైనా ఉన్నాయా అంటే గనక యెస్. మళ్ళీ ఇప్పుడు లాక్‌డౌన్ పెట్టేందుకు మాత్రం ఎక్కువ జాగ్రత్తలైతే తీసుకుంటూ ఉన్నారు. అంటే లాక్‌డౌన్ పెట్టకుండా ఉండడం కోసమే జాగ్రత్తలైతే తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే లాక్‌డౌన్ పెడితే మళ్ళీ ఆర్థికంగా భారతదేశం అనేది చాలా లాస్ అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి, సో, మళ్ళీ లాక్‌డౌన్ పెట్టకుండా ఉండడం కోసం మాత్రం చా మోదీ గారు గూడా ఆహ్, చాలా జాగ్రత్తలైతే తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. మరిక ఏపీలో ఏ విధంగా కరోనా వైరస్‌లు నమోదయ్యాయి, ఏపీలో ఇప్పటికే ఎంతమంది మృతి చెందారనేది ఒక్కసారి చూస్తే గనక కేవలం కరోనా వైరస్ వల్ల తాజాగా కేవలం కరోనా వైరస్ వల్లే నలుగురు అయితే మృతి చెందడం అయితే జరుగుతూ ఉంది. మృతి చెందడం అయితే జరిగింది. అదే విధంగా దాదాపు 26 మందికి ఇప్పుడు కరోనా వైరస్ అయితే రావడం జరిగింది. తాజాగా ఇప్పుడు మళ్ళీ 12 మందికైతే రావడం జరిగింది. మొత్తానికైతే 26 మందికి రావడం జరిగింది. మరి ఏ ఏ జిల్లాల్లో ఏ విధంగా ఉంది అనేది మనం ఒక్కసారి చూస్తే గనక సో, గుంటూరు జిల్లాలో ఇప్పటికే 6 కేసులైతే నమోదయ్యాయి. తాజాగా మళ్ళీ 4 కేసులైతే తాజాగా ఈ రోజుకైతే రావడం అయితే జరిగింది. అదే విధంగా కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. గోదావరి జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. అదే విధంగా బాపట్ల జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. సో, విశాఖ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. సో, కడప జిల్లాలో కాకినాడ జిల్లాలో గూడా 2 కేసులు నమోదవ్వడం అయితే జరిగింది. మరి డాక్టర్స్ గూడా ఏం జెప్తున్నారు అనంటే గనక సో, వాళ్ళు గూడా మనం గతంలో ఏవైతే పాటించామో, జాగ్రత్తలు ఏవైతే పాటించామో, అలానే జాగ్రత్తలు పాటించాలి. వీలైతే చేతులకు గ్లౌజులు తొడుక్కోవాలి. లేదంటే మనము ఏదైనా తినే ముందు గానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చే ముందు గానివ్వండి, ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా గానివ్వండి, సో, శానిటైజర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని జెప్పేసి గూడా కంపల్సరీ వాళ్ళు వాడాలని జెప్పేసి గూడా డాక్టర్స్, అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే విధంగా ఎవరైనా తుమ్మినప్పుడు గానివ్వండి, వాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్పేసి గూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్‌లు వాడాలి. అదే విధంగా బయటకెళ్ళొచ్చినప్పుడు గూడా క్లీన్‌గా మళ్ళీ ఫ్రెష్ కావాలి. వేడి నీళ్ళతో స్నానం చేయాలి అని చెప్పేసి ఇలాంటివి గూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తిండి విషయానికొస్తే గూడా సో, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. బయట ఫుడ్డు కొన్ని రోజుల పాటు బంద్ జేయాలి అని చెప్పేసి గూడా వీలైనంత వరకి బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి అని చెప్పేసి గూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మనకి మెయిన్ ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి గూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మరి లాక్‌డౌన్ ఇంకా ఇలాంటివి వస్తాయా అనంటే గనక లాక్‌డౌన్ రాకుండా ఉండడం కోసం అని మాత్రం చాలా జాగ్రత్తలైతే తీసుకుంటూ ఉన్నారు. మరి ఇక కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉంది అనంటే గనక ఇప్పటికే చాలా కేసెస్ అయితే నమోదయ్యాయి. ఇటు ఈ పక్కన ఏపీ అనే కాదు, ఈవెన్ హైదరాబాద్‌లో గూడా ఒక కేసు నమోదయ్యింది గాంధీ హాస్పిటల్‌లో అన్నట్లు గూడా తెలుస్తోంది. అదే విధంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే గనక దేశవ్యాప్తంగా గూడా ఇప్పటికే చాలా కేసులైతే నమోదయ్యాయి. ఇప్పటికే దాదాపు 500కు పైగా కేసులైతే నమోదైనట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే చాలా మందికైతే టెస్టులు చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. టెస్టులు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా అక్కడక్కడ క్యాంపులు కూడా పెడుతూ ఉన్నారు. పలు ఏరియాలలో కూడా క్యాంపులు కూడా పెట్టి మరీ చెక్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అదే విధంగా మరి దీని సింప్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి? దీని అంటే ఎలా ఏర్పడుతుంది అనేది కూడా ఒక్కసారి చూస్తే గనుక మనం గతంలో కూడా చూసాము. ఎప్పుడైతే జ్వరం రావడం గానివ్వండి, అదే విధంగా మనకి ఏదైనా తిన్నా గాని టేస్ట్ రాకపోవడము, తలనొప్పి రావడము, ఇలాంటి సింప్టమ్స్ అనేటివి సహజంగా వస్తూ ఉంటాయి. సో, ఇలాంటివి వచ్చినప్పుడు కంపల్సరీ ఆస్పత్రికెళ్ళి కంపల్సరీ చికిత్స పొందాలి. కంపల్సరీ టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనకి ఇప్పటికి కూడా జ్వరం అనేది వచ్చి దాదాపు 4 రోజుల పాటు అలానే ఉంటే గనక కంపల్సరీ వెళ్ళాలి ఆస్పత్రికి, చికిత్స పొందాలి. అదే విధంగా టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా కోల్డ్ కావడం గానివ్వండి, ఇట్లా జలుబు కావడం గానివ్వండి, లేదంటే మనకి తలనొప్పి రావడం గానివ్వండి, లేదంటే ఇక మనం ఏదైనా తిన్నప్పుడు ఆ టేస్ట్ అనేది రాకపోవడం, స్మెల్ అనేది రాకపోవడం, ఇలాంటివి సింప్టమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ వెళ్లి టెస్టులు చేయించుకోండి అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
మొత్తానికైతే మళ్ళీ కరోనా వైరస్ అనేది కలకలం రేపుతుంది. కరోనా వైరస్ అందరిని వణికిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రాలో గూడా చాలా ఈ కేసెస్ అనేది నమోదవుతూ ఉన్నాయి. 13 కేసెస్ కాస్త ఇప్పుడు 26కి చేరింది అనంటే గనక మరి ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందనేది ఒక్కసారి గూడా చూడొచ్చు. ఇదే క్రమంలో ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో గూడా గట్టిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎయిర్‌పోర్ట్‌లో నుంచి గూడా చాలా మంది ఇతర దేశాల నుంచి గూడా వస్తూ ఉంటారు గాబట్టి ప్రతి ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళు టెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ దేశవ్యాప్తంగా చూసుకున్నా గానీ చాలా కేసెస్ అయితే నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే మనం గతంలో చూసాము ఏ విధంగా ఎంతమంది ఏ విధంగా నష్టపోయారనేది మనమైతే చూసాము. అదే సిట్యుయేషన్ మళ్ళీ రాకుండా ఇప్పటికైతే చర్యలైతే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్కన కేసెస్ నమోదైన వాళ్ళు గూడా వాళ్ళు చికిత్స పొందుతున్న సమయంలో గూడా వాళ్ళకి ఏవైతే గ్యాస్ సిలిండర్స్ గానివ్వండి, అదే ఆక్సిజన్ సిలిండర్స్ గానివ్వండి, ఇంకా కిట్ గానివ్వండి, మనకి కోవిషీల్డ్ గానివ్వండి, కోవాక్సిన్ గానివ్వండి, ఇవి అందుబాటులో ఉండేలాగా చూస్తూ ఉంది. ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం గూడా ఇప్పటికైతే ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండేలాగా అయితే చూస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి గూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.